హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ ఆల్ ఇన్ వన్ హబ్. ఈరోజు మనము ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో సేల్స్ నడుస్తున్నాయండి. సో బడ్జెట్ రేంజ్లో మంచి మొబైల్స్ ఉంటే చెప్పమని చాలామంది నాకు తెలిసిన వాళ్ళు నన్ను అడుగుతున్నారండి. దాని కారణంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము మంచి మొబైల్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే మొబైల్ రేట్స్ అయితే చాలా విపరీతంగా పెరిగిపోయాయి. సో ఒకప్పుడు 10,000 రూపీస్లో సో మనకు నార్మల్ రెగ్యులర్ యూస్కు మొబైల్స్ దొరికేవి, కానీ ఇప్పుడు దొరకడం చాలా కష్టం. అన్నీ కూడా అమౌంట్ పెరిగిపోయాయి. సో మినిమము 20,000 లోపు వెళ్ళిపోతున్నాయి మొబైల్స్ అన్నీ. సో అయినా కూడా పర్లేదు, దాని రేంజ్లో కొన్ని మొబైల్స్ నేనైతే చూశాను. సో ఎవరి బడ్జెట్ ప్రకారం వాళ్ళు ఆ మొబైల్స్ తీసుకోవచ్చండి. సో నేను బిలో 30,000 రూపీస్ బడ్జెట్లో కొన్ని మొబైల్స్ నాకు నచ్చినవి నేను సెలెక్ట్ చేశాను. ఈ మొబైల్స్ మీరు ఒకసారి చూడండి, మీకు ఓకే అనిపిస్తే తీసుకోవచ్చండి. సో ఇది నా ఇష్టం ప్రకారం నేను చెప్తున్నానండి, చూసుకోవచ్చు. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మీరు మళ్ళీ చెక్ చేసి ఈ మొబైల్ తీసుకోండి. ఓకే, ఫస్ట్ 20,000 లోపల చూసుకుంటే రియల్మీ P4 లైట్ ఉందండి. 11,000 మధ్యలో ఉంది. సో రెగ్యులర్ యూజ్కు నార్మల్గా యూజ్ చేయడానికి ఇది బెటర్ అనిపించింది. 6,300 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. IP54 అండ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఆక్టాకోర్ T7250 Pro ప్రాసెసర్ అండి. సో 1.8 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. సో పర్లేదు, మొబైల్ తీసుకోవచ్చు. ఇక మిగతా మొబైల్స్ అన్నీ నేను చెప్తాను చూడండి. దాని స్పెసిఫికేషన్స్ ఏమి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయనండి, జస్ట్ మొబైల్ మీకు నేమ్ చెప్తాను. దానిలో మీకు నచ్చిన మొబైల్ చూసుకొని మీ బడ్జెట్ రేంజ్లో దాన్ని ఒకసారి మళ్ళీ రీవెరిఫై చేసేసి తీసుకోండి. సెకండ్ మొబైల్ వచ్చేసి రియల్మీ నార్జో 80 లైట్ అండి. ఇది అరౌండ్ 11,500లో ఉన్నది. ఇది కూడా బెటర్ అనిపించింది. లేదు సామ్సంగ్కి వెళ్తే సామ్సంగ్ గెలాక్సీ F70e 5G ఫోన్ ఉందండి, అది కూడా బెటరే. ఇంకోటి వచ్చేసి సామ్సంగ్ M17 ఉంది, అది 13,500 మధ్యలో ఉంది. అది కూడా మంచి మొబైలే, చూడొచ్చు. 15,000 రేంజ్లో చూసుకుంటే IQ Z10 లైట్ ఉందండి 15,000లో. తర్వాత ఇంకో మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ F36 18,000లో ఉంది. ఈ మొబైల్ కూడా చాలా మంచిగా ఉంటుంది, బెటరు, తీసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి రియల్మీ నార్జో 90X కూడా ఉంది 19,000. ఈ మొబైల్ కంటే సామ్సంగ్ గెలాక్సీ బెటర్. చూడండి ఏ బ్రాండ్ కావాలో చూసేసి తీసుకోండి. మళ్ళీ 20,000లో చూసుకుంటే పోకో M8 ఉన్నదండి. ఇది బెస్ట్ మొబైల్, అన్ని సెగ్మెంట్లో చూసుకుంటే చాలా బెటర్గా ఉంది మొబైల్, కాకపోతే పోకో బ్రాండ్ నుంచి వెళ్ళి. సో మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చండి. ఇవి 20,000 రూపీస్ బడ్జెట్లో మొబైల్. 20 నుంచి 30 మధ్యలో చూసుకుంటే OnePlus Nord EC6 లైట్ ఉందండి. ఇది 23,500 అట్లుంది. రెడ్మీ నోట్ 14 Pro ఉంది 24,000లో. అండ్ మోటో Edge 60 ఫ్యూజన్ కూడా ఉందండి. ఇది వచ్చేసి 26,000 ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్. సో నేను పర్సనల్గా వాడుతున్న మొబైల్ కూడా. సో నాకైతే బెటర్గా అనిపించింది. కాకపోతే ఏంటంటే అప్డేట్ చేస్తే మాత్రం కొంచెము కెమెరాస్ డల్ అయినట్టు అనిపిస్తున్నాయి. సో మొబైల్ పరంగా అయితే మాత్రం బెస్ట్ మొబైల్ మోటో Edge 60 ఫ్యూజన్. తర్వాత ఒప్పో K13 టర్బో, ఇది వచ్చేసి 2,500 రేంజ్లో ఉంది. వివో T5X కూడా ఉంది 25,000 రేంజ్లో. IQ Z11X ఉంది, అది కూడా 25,000 బిలోలో ఉంది. అండ్ రియల్మీ GT7T ఉందండి. ఇది వచ్చేసి అరౌండ్ 29,000లో ఉంది. ఇది గింట అవైలబుల్ ఉంటే, ఇది ఓల్డ్ మొబైల్ అండి. ఇప్పుడు ఈ సెగ్మెంట్లో ఈ మొబైల్ గింట అవైలబుల్ ఉంటే హ్యాపీగా తీసుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ నాకు తెలిసి. మంచిగా ఉంటుంది మొబైల్ వచ్చేసి. సో చాలా మటుకు అన్అవైలబుల్గా కనిపిస్తుంది. చూడండి, ఒకవేళ అవైలబుల్ ఉంటే రియల్మీ GT7T తీసుకోవచ్చండి, బెస్ట్ మొబైల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రియల్మీ P4 Pro అండి, 5G మొబైల్. ఇది వచ్చేసి 30,000 ప్రైస్ రేంజ్లో ఉంది. సో 30,000లో ఇంకొంచెం బెటర్ మొబైల్ కావాలంటే మనకు OnePlus Nord CE6 తీసుకోవచ్చు.
సో బెటర్ 32,000 అలా అరౌండ్ ఉంది. అది బెస్ట్ మొబైల్ అవుతుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో మనకు వన్ ప్లస్ నుంచి కావాలనుకుంటే అది తీసుకోవచ్చు అండి. లేదంటే పోకో X8 Pro కూడా ఉంది 35,000 రేంజ్లో. అది కూడా మంచిగా ఉంటుంది మొబైల్. ఇంకోటి వచ్చేసి మోటోలా ఎడ్జ్ 60 Pro కూడా ఉంది 32,000 రేంజ్లో ఉంది. అండ్ సామ్సంగ్ నుంచి కావాలనుకుంటే సామ్సంగ్ గెలాక్సీ M47 కూడా ఉంది, చూసుకోవచ్చు. అండ్ సామ్సంగ్ గెలాక్సీ A56 కూడా ఉంది 32,000లో. సో ఇది బెస్ట్ మొబైలే. ఈ మొబైల్స్ వచ్చేసి నాకు బెటర్ అనిపించినాయి. ఈ మొబైల్స్లో మీకు ఏదైనా బెటర్ అనిపిస్తే చూసుకోండి, మీ బడ్జెట్ రేంజ్లో చూసుకోండి. ఒకప్పుడు ఈ మొబైల్స్ అన్ని తక్కువ బడ్జెట్లోనే ఉండే, కాకపోతే అన్ని మొబైల్స్ రేట్స్ కూడా పెరిగిపోయాయండి. సో ఆ కారణంగా రేట్స్ అన్ని కూడా హైలో కనిపిస్తున్నాయి. సో మేబీ ఈ సేల్లో తీసుకున్నది బెటర్ ఏమో అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ సేల్స్ వరకు చూద్దాం అనుకుంటే ప్రైజెస్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తుంది. సో ఎవరైనా మొబైల్ కంపల్సరీ నీడ్ అనుకుంటే ఇప్పుడే తీసుకుంటే బెటరు. మళ్ళీ తర్వాత అంటే మాత్రము కొంచెం మొబైల్ రేట్స్ అన్ని కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ బడ్జెట్ రేంజ్ ప్రకారం చూసుకొని ఏదో ఒక మొబైల్ తీసేసుకోండి, బెటర్గా ఉంటుంది. సో ఇది నా సజెషన్ అండి. ఈ వీడియో కంటే మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.